నమస్కారం సార్. శర్మ గారు నమస్కారం సార్. అయితే మీరందరికీ ఒక చిన్న పార్ట్ ఆఫ్ అంటే కామెడీలో ఇంక్లూడ్ చేస్తా. నాకు గుర్తింపు తెచ్చేది తీసిన ఎంతమందికి తెలుసు, చేతులు ఎంత తెలుసు, సపోర్ట్ తెలుస్తా, పర్సంటేజ్ తెలుస్తున్నా, అందరికీ తెలుసు. మీరందరూ అల్లులు, నేను అత్తమ్మ లేడీ గెటప్ వేసిన అనుకోండి. ఎందుకు వస్తుంది అని నేను అడుగుతాను, మీరు ఆన్సర్ చెప్పాలి. ఎందుకు వస్తుంది అని మీరు అడగాలి, ఓకేనా? ఏ పండుగ నా కూతురు నా దగ్గరికే వస్తుంది. వస్తుంది తీసుకోలే 2 లక్షల కట్నం. ఆ తర్వాత మీ అన్నమాట నీ కూరలు నా కరివేపాకు నా అగరబత్తి తంసముదాయ నీకే అంటుంటే తలకాయ కూర తిన్న నాకెంతుండాలి రో. ఇవన్నీ తర్వాత మళ్ళీ సినిమా రంగంలోకి వచ్చాక ఒక శతమానం భవతి నేషనల్ అవార్డ్ ఫిలిం, ఆ తర్వాత కొండపల్లం ఒక నేషనల్ అవార్డ్ ఫిలిం, రేపు రాబోతున్న బలగంపు మంచి సినిమాలు నాకు పడ్డాయి. అందులో మీకు గుర్తుండే డైలాగ్ నేను 2 చెప్తా. దీని అమ్మ జీవితం అన్నీ మర్చిపోనికే మందెత్తాం, కానీ మందేసినాక అన్నీ గుర్తుకొస్తాయి. చూడు, అందరికీ గుర్తుకొచ్చినాయి చాలా గతాలు. వచ్చేసరికి అదే బలగంకి వచ్చేసరికి ఒకటే డైలాగ్ మీ అందరూ తెలుసు, ఎవరు పండుగ ఎవరు తింటాడు, ఇది ఒక డైలాగ్. అదే చూస్తుంటే ఎవరైనా మాట్లాడుతున్న మధ్యలో అంటుంటారు కదా, అవుతావు 2 నిమిషాలు, అవుతావు 2 నిమిషాలు, 2 నిమిషాలు. ఇలా ఈ జీవితంలో నాకు అంటే నిజ జీవితంలో జరిగేటువంటి భాషను యాసను తెర మీద పరిశీలించే అవకాశం ఇస్తున్న దర్శకులకు, సినీ రంగానికి అడిగిన పాత్రను ఇస్తున్న నా సినీ రంగానికి ఎప్పుడు నేను దాసోహంగా గుర్తుపెట్టుకొని ఈ పేరును చక్కగా నలుగురు నవ్వించడానికి, నలుగురికి పంచడానికి, నవ్వులు పంచడానికి నేను ఉంటానని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నా. మొన్నటికి మొన్న భగవద్గీత చూసింది కదా, జిల్ జిల్ జిగా జిగా మోసం బిగా బిగా టైపుగా అనే సినిమాలో ఏమే రాత్రి అయింది కదా నీ టైం స్టార్ట్ అయింది అనుకున్నావు, అదే తెల్లారితే చీకటిని చీల్చుకుంటా నేను బయటికి వస్తా అంటది. అట్లా నిజ జీవితంలో జరిగే డైలాగ్స్ అని నాకు పడుతున్నందుకు చాలా సంతోషంగా పడుతూ వన్స్ అగైన్ అవార్డు ఇచ్చిన వారికి, అవార్డు తీసుకున్న వారికి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నేను మీరు వచ్చినవి ఎప్పటికీ మీ గుండెలో. మంజుల గారు, మీకు ఈ అవార్డు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. వేదిక ముందు ఉన్న పెద్దలకు, వేదిక మీద ఉన్న పెద్దలకు, ముఖ్యంగా సినీటేరియా వెంకట గారికి, మరియు శ్రీవికాస్ సార్ గారికి, మరియు ఫాదర్ సార్ గారికి, డైవర్షన్ శర్మ గారికి, మరియు పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. సినిమా అంటేనే, సినిమా రంగంలో పనిచేసే ప్రతి ఒక్కరికి, సినిమా ప్రేమికులందరికీ కూడా సినిమానే ఊపిరి. వాళ్ళకి సినిమానే ప్రపంచం. సినిమా తప్ప వేరే లోకం ఏది ఉండదు. అలాంటి లోకంలో అప్పుడప్పుడు ఇలాంటి అవార్డులు అనేవి చాలా ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని కలిగిస్తాయి, ఎంతో ఆనందాన్ని కూడా ఇస్తాయి. ఇప్పుడు రచరవి గారు చెప్పారు, 4 చప్పట్లు. అసలు శ్యామ్ గారు, నేను మా ఇంటి దగ్గర అడుగుతాను అని అన్న ఉండేది, మా వారికి కూడా ఒక సబ్జెక్ట్ వచ్చే డిస్కషన్ వస్తూ మన హిస్టరీ, మన చరిత్ర మనమే రాసుకోవాలి, మన సీనియర్ ఎంతున్నా వాళ్ళని చెరిపలేము, వాళ్ళకంటే ఎక్కువ మన చరిత్ర రాసుకోవాలని ఒక మాట ఆయన గుర్తుందో లేదో నాకు నాకు ఆ బావి కాడ కూర్చొని కరివేపాకు చెట్టు కింద కూర్చొని మనం మాట్లాడు ఒక బీజం పడుతుంది. 25 సంవత్సరాల మైండ్ స్కాలర్షిప్ వరల్డ్ మైండ్ థియేటర్కి అప్లై చేస్తే ఐఎమ్ ద సెకండ్ ఏషియన్ టు రిసీవ్ ద సెలెక్టెడ్ వరల్డ్ మైండ్ థియేటర్. అండ్ అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలాం గారు ఒక మైండ్ రంగానికి ఒక అవార్డుని ఇంట్రడ్యూస్ చేశారు. అది బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారం. ఇండియాలో నా నుంచే స్టార్ట్ అయింది. ఎట్ ద సేమ్ టైం నాటకం మొదటిసారి చేస్తే ఐ గాట్ బెస్ట్ యాక్టర్ నంది అవార్డు. అతి చిన్న వయసులోనే అరంగేట్రంతో
బంగారు నంది అందుకునేటువంటి అదృష్టం నాకు దక్కింది. టీవీలో కూడా ఐ గాట్ బెస్ట్ యాక్టర్ నంది. అంటే ఏది అరంగేట్రం చేసినా నాకు మొదట అవార్డ్స్ వస్తున్నాయి. అవార్డ్స్ కోసం నేను ఏనాడు ప్రయత్నం చేయలేదు, బట్ వచ్చాయి. అది ఒక సడన్ ఎంట్రీ చూస్తే ఇదంతా హిస్టరీగా కనబడేసరికి తర్వాత భయం వేసింది నాకు. సినిమాకి ఎంటర్ కాగానే నాకు ఒక్కసారి కొంచెం ఎగురుబాటు పడింది. సరే సినిమా చేస్తే అలాంటి సినిమాని చేయాలి, వస్తే అద్భుతంగా చేయాలని అలాంటి అవకాశం భగవంతుడు ఇచ్చాడు. అదే మూవీ ఆకాశవాణి. సపోజ్ టు గెట్ గెస్ట్ అండ్ అందరూ కొంచెం ముందుకు రండి, సో దట్ బెటర్ లైటింగ్ లో మనం బెటర్ పిక్చర్స్ తీసుకోవచ్చు. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. మొదటి మెట్లో మాకు అవార్డు ఇచ్చి నీ లైఫ్లో మా లైఫ్లో గుర్తుండేటట్టుగా ఈ అవార్డు ఫంక్షన్ చేసావు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఇది ముఖ్యంగా నాకు బాగా గుర్తుంటుంది, ఎందుకంటే మా వేణు ఊడుగుల చేతుల మీదుగా నేను తీసుకోవడం అనేది అది మా బయోపిక్లో ఉండాల్సిన అవార్డు ఇది. ఎందుకంటే వేణుని సైకిల్ మీద కూర్చోబెట్టుకొని నేను ప్రోగ్రామ్స్ అయితే తిప్పేది. మేము వరంగల్లో మేము వీధి నాటకాలు, డ్యాన్స్ బ్యాలెన్స్ ఇవన్నీ చేసినప్పుడు తిరిగేది. అప్పుడు వేణు ఇంత ఉండేది. నా ముందు సెంటర్డు, ఆ సెంటర్కి ఒక పిల్ల, ఇప్పుడు చంటి పిల్ల ఉంది. మా డోలాకి మా కోడలు. చాలా హ్యాపీగా ఉంది. వేణు చేతులను తీసుకోవడం. ఒక మంచి కవి, దర్శకుడు, వరంగల్ పేరుని ఖచ్చితంగా నిలిపబోయే దర్శకుడు తన చేతుల మీద తీసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా నాకు ఈ అవార్డు వచ్చింది, నేను ఎంతమందికి తెలుసో లేదో తెలియదు నాకు, కానీ నా పేరైతే వినుంటారు, లేదా నా పాటలు అయితే వినుంటారు. నా పాటలు ఏంటనేది నేను చెప్తా. ఈ పాటలు ఈయన రాసిందా అని కేరసేక దసరా సినిమా కానీ అవార్డు ఇచ్చారు. మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నేను రాసిన బలగం సినిమా నుంచి ఇద్దరు మిత్రులకు ఇక్కడ బెస్ట్ కమెడియన్ అండ్ బెస్ట్ సపోర్ట్ అవార్డు రావడం కూడా చాలా సంతోషంగా ఉంది. బలగం సినిమాలో పాటలన్నీ నేను రాసినవి. నా పాట ఇప్పుడు నా పేరు మీరు ఈయన అనుకుంటారేమో. సరే, నాకు అవార్డు ఇప్పించినటువంటి ఆ పాట ఒక 2 లైన్లు వినిపించి నేను రాసిన కొన్ని పాటలు మీకు వినిపిస్తా. చెంకిలా అంగిలేసి ఓ వదిలే చాకులెక్కుండేటోడే, ఓ వదిలే కళ్ళకు అయినా పెట్టి కత్తోలే కన్నెట్ల కొడుతుండేనే, చినిగిన బనీనేసి ఓ వదిలే నట్టింట్లో కూసుంటాడే, ఓ వదిలే మాసిన లుంగి దొడిగి ఎప్పుడు మంచంలోనే వంటాడే. అది ఆ పాట. అందులో బ్యాండు కొట్టు వాడకట్టు లేసుగెట్టట్టు గుర్తిగా చూసుకోవు అద్దసేరు గజ్జల గుర్రం ఈ సిల్క్ బారు ఇచ్చి పడేద్దాం చల్కుచ్చి పడేద్దాం ఎవరట్ట ఒక్కడ చూద్దాం ధూమ్ధాం దోస్తాన్ ఎరగమరగ చేద్దాం ధూమ్ధాం దోస్తాన్ ఎరగమరగ చేద్దాం. మా భాషకు లిపి లేకున్నా చల్ కొట్లాడే తలరాతే రాసే ఉంది. ఊరూరా తిరిగేటి జాతి అయినా ఆ పేరింటే నీతి యాదొస్తుంది. నాను వచ్చి కబురేయ్యా నువ్వే 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 నా నసీబు, నువ్వే 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 ప్రేమ రసీదువే. నిన్ను వీడి నిమిషం నేనే. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ రచన గారు. మాట్లాడతా యాంకర్ సరిపెడతలేదా నీకు? జనరల్గా సరికాదు కదా నీకు. ఎలా ఉన్నారు అందరూ? చల్లగా ఉన్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఒక మంచి అవార్డ్స్ ఫంక్షన్, సారంగి అనేది ఒక ఇన్స్ట్రుమెంట్ పేరు పెట్టుకుని ఒక అవార్డ్స్ ఫంక్షన్ సినీ రంగానికి ఇవ్వాలని ఉద్దేశించినటువంటి ఒక ఉద్దేశానికి ఫస్ట్ ఇక్కడికి రావడానికి, అంటే వేదిక మీద ఉన్న ఆ కూచిపూడి నృత్యాలు, భరతనాట్యం నృత్యాలు చేసిన ఆ పిల్లలందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి.
ఆ తల్లిదండ్రులకు ఎందుకంటే ఇక్కడ తీసుకొచ్చి ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే నాట్ వన్ పర్ఫామ్ చాలా మంది చాలా పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. మేము కొన్ని చూడగలిగినాం, కొందరిని కలిగలిగినాం. కానీ వాళ్ళందరికీ మా కళాకారులందరి తరఫున, సినీ ఇండస్ట్రీ తరఫున మీ అందరికీ ఉజ్వల భవిష్యత్తు ఉండాలని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్, లవ్ యూ ఆల్. మరి అలాగే మీకోసం నవ్వించడానికి 2 డైలాగ్ చెప్తాను, వాళ్ళు కూడా హ్యాపీ